శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 10వ తేదీ 10వ నెల 2025 సంవత్సరం శుక్రవారం. స్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం. శరదృతువు ఆశ్వేజమాసం కృష్ణపక్షం చవితి తిథి రాత్రి 12 గంటల 26 నిమిషాల వరకు, అనంతరం పంచమి. కృతికా నక్షత్రం రాత్రి 10 గంటల 55 నిమిషాల వరకు, అనంతరం రోహిణీ నక్షత్రం. సిద్ధియోగం రాత్రి 11 గంటల 40 నిమిషాల వరకు, అనంతరం వ్యతిపాత యోగం. భవకరణం పగలు 1 గంట 31 నిమిషాల వరకు, అనంతరం బాలవకరణం. నేటి వర్జ్యం ఉదయం 11 గంటల 45 నిమిషాల నుండి మధ్యాహ్నం 1 గంట 14 నిమిషాల వరకు. నేటి దుర్ముహూర్తం ఉదయం 8 గంటల 28 నిమిషాల నుండి 9 గంట 15 నిమిషాల వరకు. తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల 24 నిమిషాల నుండి 1 గంట 11 నిమిషాల వరకు. నేటి అమృత ఘడియలు రాత్రి 8 గంటల 41 నిమిషాల నుండి 10 గంటల 10 నిమిషాల వరకు. నేటి రాహుకాలం ఉదయం 10:30 గంటల నుండి 12 గంటల వరకు, యమగండం మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 గంటల వరకు. ఈనాటి విశేషం మహాగణేశ పర్వంగా చెప్పబడేటటువంటి ప్రతి మాసంలో వచ్చే కృష్ణపక్ష చవితి సంకటహర చతుర్థి ఈనాడు సమస్త సంకటాల నుండి విముక్తిని కల్పించి సమస్త శుభాలను అనుగ్రహించేటటువంటి గణపతి యొక్క పర్వం. విఘ్నకారకుడు విఘ్ననాశకుడిగా కీర్తింపబడేటటువంటి విఘ్నేశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా ప్రసాదించేటటువంటి వ్రత పర్వం ఈ రోజున. పరమాత్మను విఘ్నకారకుడు విఘ్ననాశకుడు అంటానికి ఉన్నటువంటి కారణం ఏమిటంటే, సత్సంకల్పాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ సిద్ధింపజేయడానికి ఉన్నటువంటి ఆ విఘ్నాలన్నింటినీ కూడా తొలగించేటటువంటి వాడు కనుక ఆయన విఘ్ననాశకుడు అన్నారు. ఇక విఘ్నకారకుడు ఏమిటండి అంటే, మంచి వాళ్ళని ఇబ్బంది పెట్టేటటువంటి కార్యక్రమాలు, అదేవిధంగా లోకానికి చెడు చేసేటటువంటి కార్యక్రమాలు చేసేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కార్యక్రమాలకు విఘాతాన్ని కలిగించేటటువంటి విఘ్నాలను ప్రసాదించేటటువంటి వాడు కనుక ఆయన్ని విఘ్నకారకుడు అని కూడా అన్నారు. అందుకే గణపతి చాలా విశిష్టమైనటువంటి దైవం. ఆయన ప్రణవస్వరూపుడు. అకార ఉకార మకార తుర్యములతో కూడినటువంటి ప్రణవానికి కరచరణాదులతో ఉండేటటువంటి రూపమే గణపతి అని మనకి చెప్పబడుతుంది. అదే మనకు ఋగ్వేదంలో చెప్పినటువంటి మాట ఏమిటంటే, గణానాన్త్వా గణపతి గుంభవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతభిः సీదసాదనం. అంటే ఆయన ఆ గణానాంతవ అంటే సమస్త గణాలకు ఆయన అధిష్టానం. అంతేకాకుండా బ్రహ్మణస్పతే అంటే వేదములకు సైతం ఆ మూలమైనటువంటి వాడు, ఆ వేదాలను అనుగ్రహించేటటువంటి వాడు ఆయన. అదేవిధంగా జ్యేష్ఠరాజం అన్నారు, అంటే విశిష్టమైనటువంటి దైవం అని కూడా ఆయన్ని ఋగ్వేదం కీర్తించింది. బ్రహ్మణాం ఆనశృణ్వన్ నూతభిః సీత సాధనం. ఈయనని గనక ప్రార్థించినటువంటి వాళ్ళకి సమస్త సంకల్పాలు సిద్ధిస్తాయి అని ఇందులో ఉన్నటువంటి అంతరార్థంగా మనకి చెప్పబడుతున్నటువంటి విషయం. వాగీషాద్యా సుమనస సర్వార్థానాం ఉపక్రమి యమ్నత్వా కృతకృత్యాశిస్తన్నమామి గజాననం అని కూడా శ్లోకంలో మనకి చెప్పబడుతుంది. వాగీషుడనగా బ్రహ్మ మొదలైనటువంటి దేవతామూర్తులందరూ కూడా వారి వారి కార్యక్రమాల యందు తప్పకుండా గణపతిని స్తోత్రం చేసి ప్రార్థన చేసే వారి వారి కార్యక్రమాలు ప్రారంభిస్తారు. ఆ విధంగా చేయనట్లయితే వాళ్ళ కార్యక్రమాలు ముందుకు వెళ్ళవు అని కూడా ఈ శ్లోకంలోనే మనకు ప్రత్యేకంగా చెప్పబడుతుంది. ఆఖరికి త్రిపురాసుర సంహారానికి పూనుకున్నటువంటి త్రినేత్ర త్రిశూలధారి అయినటువంటి ఈశ్వరుడు కూడా ఆయన ఆ కార్యక్రమంలో ముందుకు వెళ్ళలేకపోయాడు. అప్పుడు శ్రీమన్నారాయణమూర్తి చక్కటి గణేశ మంత్రాన్ని ఉపదేశిస్తే దాన్ని ఉపాసించిన తరువాత గణేశుడి యొక్క కృపచేత ఆయన త్రిపురాసుర సంహారం చేశారు. గణపతి యొక్క అనుగ్రహం కూడా ఆయనకి తోడవటంతో. ఏమిటండి పరమేశ్వరుడికి ఏమిటి, గణపతి యొక్క అనుగ్రహం ఏమిటంటే, ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏమిటంటే ఆయా శక్తుల గురించి చెప్పుకోవాలి తప్ప ఆయా వ్యక్తుల యొక్క వరసల గురించి తండ్ర కొడుక ఇటువంటి విషయాలు కాదు. విఘ్నాలను హరించేటటువంటి శక్తి ఇక్కడ విఘ్నేశ్వరుడు కాబట్టి పరమేశ్వరుడికైనా పార్వతికైనా సాక్షాత్తు విష్ణుమూర్తికైనా ఆ శక్తి అనేది తప్పకుండా తోడవ్వాలి. ఆ విధంగా త్రిపురాసుర సంహారం చేసి త్రిపురాంతకుడు అనేటటువంటి ఆ నామాన్ని ఆ స్థానానికి దానికి పరమేశ్వరుడు దాన్ని పొందడం జరిగింది. అటువంటి గణపతి యొక్క దివ్యకృప మనందరికీ పరిపూర్ణంగా లభించాలంటే ఈ సంకటహర చతుర్థి నాడు విధి విధాన పురస్సరంగా సంకటహర చతుర్థి వ్రతాన్ని చేయడంతో పాటు సంకటహర గణేశ స్తోత్రాన్ని పారాయణ చేసిన, ఈనాడు గణపతిని దర్శించిన, ఇదేది అవకాశం లేనటువంటి వాళ్ళు గణపతి నామాన్ని యథాశక్తిగా ఈనాడు ఉపాసించిన గణపతి యొక్క దివ్యకృప పరిపూర్ణంగా లభిస్తుంది. ఎందుకంటే సాక్షాత్తు అశుతోషుడైనటువంటి శంకరనందనుడు కాబట్టి భక్త సులభుడు గణపతి. అటువంటి గణపతి కృప అందరికీ పరిపూర్ణంగా లభించాలని ఆశిస్తూ శ్రీ గణేశనామస్మరణ పురస్సరంగా స్వస్తి.
ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహయోగం శీర్షికలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దైవ దర్శనం అనుకూలమో, ఏ రాశి వారికి ఏ దిక్ ప్రయాణం లాభకరమో, ఏ రాశివారు ఏ రంగు దుస్తుల్ని ధరించినట్లయితే సకల కార్య నిర్విఘ్న పరిసమాప్తి అవుతుందో, ఏ రాశి వారికి ఏ సంఖ్య అదృష్ట సంఖ్యగా ఉండబోతోందో ఆ విశేషాలన్నింటినీ తెలుసుకుంటారు. వీటితో పాటు సంకటహర చతుర్థి, అనుకోకుండా అకస్మాత్తుగా వచ్చినటువంటి ఆపదని సంకటము అంటారు. అటువంటి సంకటాలను అన్నిటినీ కూడా తొలగించగలిగిన చతుర్థి ఈ పూర్ణిమ దాటినటువంటి 4వ రోజున వచ్చేటటువంటి బహుళ చతుర్థి. ఆ సంకటహర చతుర్థి నియమాలు ఏమిటో, ఎలా పాటించాలో ఆ విశేషాలన్నింటినీ శ్రీకరం శీర్షికలో ఇప్పుడు తెలుసుకుందాం. గణపతికి అత్యంత ప్రియమైన తిథుల్లో చవితి ప్రధానమైంది. ఈ చవితి నాడు నిర్వహించే పూజని చతుర్థి పూజ అని వ్యవహరిస్తారు. ఈ పూజ 2 విధాలుగా ఉంటుంది. మొదటిది వరద చతుర్థి, రెండవది సంకష్టహర చతుర్థి. పౌర్ణమి తర్వాత వచ్చే ఈ చతుర్థి సంకష్టహర చతుర్థి, అమావాస్య తర్వాత వచ్చేది వరద చతుర్థి. సకల సంకటాలని తొలగించే సంకటహర చతుర్థిని వ్రత విధానపూర్వకంగా ఆచరిస్తారు. సంకష్టహర చతుర్థి వ్రతాన్ని 3, 5, 11 లేదా 21 నెలల పాటు ఆచరించాలి. ఈ వ్రతాన్ని బహుళ చతుర్థి నాడు ప్రారంభించాలి. నూతన వస్త్రాన్ని గణపతి ప్రతిమ ముందు పెట్టి మనసులో అభీష్టాన్ని సంకల్పించుకుని 3 గుప్పెళ్ళు బియ్యాన్ని వేసి ఎండు ఖర్జూరాలు, వక్కలు, దక్షిణ వేసి ముడుపుగా ముడ్డిగట్టాలి. గణపతి అష్టోత్తరంతో గరిక పూజని నిర్వహించాలి. సంకట నాశన గణేశ స్తోత్రం, సంకటహర చతుర్థి వ్రతకథను పఠించాలి. సూర్య అస్తమయం వరకు గణపతి స్మరణ చేస్తూనే ఉండాలి. సూర్యాస్తమయం తర్వాత గణపతికి లఘు పూజని చేయాలి. ఆ తర్వాత స్వామికి మహానివేదన చేసి భోజనాన్ని చేయాలి. నియమం పూర్తయిన తర్వాత వినాయకుడికి కట్టిన ముడుపు బియ్యంతో పొంగల్ని చేసి స్వామికి నివేదించి అందరికీ ప్రసాదంగా పంచాలి, స్వీకరించాలి కూడా. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు బహుళ చతుర్థి, శుక్రవారం, నక్షత్రం కృత్తిక. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే మిథునంలో గురువు, సింహంలో కేతువు, కన్యలో శుక్రుడు, కుజుడు, రవి, బుధులు, వృశ్చికంలో, కుంభంలో రాహువు, మీనంలో శని, మేషంలో చంద్రుడు ఉన్నారు. తాత్కాలికమైన ఈ గ్రహస్థితి ఆధారంగా మేషాది ద్వాదశ రాశుల వారి ఫలితాలని క్రమంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారు సర్వత్రా విజయాన్ని సాధించగలుగుతారు, కానీ తీవ్రమైన శ్రమకి గురి కావాల్సి వస్తూ ఉంటుంది. శారీరకమైనటువంటి అనారోగ్యం కొద్దిగా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ముందుగానే వైద్య పరీక్షల్ని చేయించుకుని ఔషధ సేవను చేయడం శ్రేయస్కరం. ఇంటిలో వృద్ధులు, అనారోగ్యవంతులు అయినటువంటి వారి ఆరోగ్యాన్ని పరిశీలిస్తూ ఔషధ సేవ వారు సక్రమంగా చేసేలా ఏర్పాటును చేసుకోవడం మంచిది. తాము సంపాదించినటువంటి ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా ఉండేలా తగినటువంటి భద్రతా ప్రమాణాలను ఏర్పాటు చేసుకోవడం అత్యవసరం. సంకష్టహర చతుర్థి సందర్భంగా మేషరాశి వారు బాలగణపతిని పూజించి అప్పాలను నైవేద్యంగా సమర్పించినట్లయితే వ్యాపారంలో ఆర్థికమైన లాభం కలుగుతుంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మాట చాలా నిదానంగా ఉండే అవకాశం ఉంటుంది. చేత మాత్రం చాలా కఠినంగా ఉండే అవకాశం ఉంటుంది. మాట వింటున్నట్టుగానే ఉంటారు, కానీ తమదైనటువంటి ఆలోచనని మాత్రమే అమలు చేసుకుంటూ పెడతారు. ముఖ్యంగా
ఏ వాదం వివాదం వచ్చినప్పటికీ కూడా తమలో తాము సమసిపోయే విధంగా ఉండేలా ముగించుకోవాలి తప్ప న్యాయస్థానపు తలుపు తట్టేంత దూరం వెళ్ళడం ఏమాత్రం శ్రేయస్కరం కాదు. అది ఆర్థికమైనటువంటి ఖర్చు మాత్రమే కాకుండా బాంధవ్యాలని తెంచివేసేదిగా కూడా ఉండొచ్చు. సంకష్టహర చతుర్థి సందర్భంగా వృషభ రాశి వారు తరుణ గణపతిని ఆరాధించి బెల్లాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఉద్యోగంలో వేతన ఆధిక్యం లభించవచ్చు. పదవి ఉన్నతి మాత్రం లేకపోవచ్చు. తోటి ఉద్యోగులతో సమభావన మాత్రమే ఉంటుంది తప్ప తాము ఎక్కువ వీరు తక్కువ అనేటటువంటి అభిప్రాయమే వీరికి ఉండే అవకాశం లేదు. పై అధికారులు వీరిని విశేషంగా గౌరవిస్తూ కనిపిస్తారు. అయితే ఆ గౌరవాన్ని దుర్వినియోగపరుచుకోకుండా ఉండడం చాలా చాలా మంచిది. కుటుంబంలో ఐకమత్య భావన బాగా ఉంటుంది. సంతానానికి సంబంధించిన విద్య మరింత ప్రభావంగా సాగుతూ ఉంటుంది. ముఖ్యంగా వివాహాది శుభకార్యాలు నెరవేరే అవకాశం కూడా కనిపిస్తూ ఉంటుంది. వృత్తిలో వ్యాపారంలో పెరుగుదల బాగా కనిపించే అవకాశం ఉంటుంది. ఆర్థికంగా సంకష్టాల చతుర్థి సందర్భంగా మిథున రాశి వారి శక్తి గణపతిని పూజించి కొబ్బరిని నైవేద్యంగా సమర్పించినట్లయితే సమస్య నివారణ అయిపోయి ఆర్థిక లాభం కలుగుతుంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే తప్పక కుటుంబంలో శుభకార్యం జరిగే అవకాశం ఉండొచ్చు. అన్ని శుభకార్యానికి సంబంధించిన వాటిని స్పష్టంగా మాట్లాడుకోవడం కాకుండా రాసుకోవడం చాలా చాలా అవసరం. ఏ విధమైనటువంటి వాద వివాదాలు లేకుండా రోజంతా సుఖంగా సాగిపోతుంది. తమకున్నటువంటి ఇళ్ళు పొలాలు మొదలైనటువంటి వాటి మీద పెద్దగా ఆదాయాలు రాకపోవచ్చు, లేదా అసలు ఆదాయం కూడా లేకపోయేటటువంటి పరిస్థితి కూడా ఉండొచ్చు. అంత మాత్రాన తెగనమ్ముకునే ఆలోచన ఏమాత్రమూ సరికాదు. సంకష్టహర చతుర్థి సందర్భంగా కర్కాటక రాశి వారు ఉచ్చిష్ట గణపతిని పూజించి చెరకు ముక్కల్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే దాంపత్యంలో అన్యోన్య భావం పెరుగుతుంది. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 9. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే కుటుంబం రుణమయంగా సాగుతూ ఉంటుంది. ప్రతివారు అప్పులు ఇచ్చినటువంటి వారు వచ్చి కొద్ది ఒత్తిడిని తెస్తూ ఉంటారు. మానసికంగా ఇబ్బందిగా అనిపిస్తూ ఉండొచ్చు. ఇంట్లో ఉన్నటువంటి కొంతపాటి బంగారాన్నో లేదా అనవసరమైనటువంటి ఆదాయం ఏమాత్రం లేకుండా పడి ఉన్నటువంటి ఆ స్థలాన్నో తీసేసి రుణాల విధానాన్ని పూర్తిగా పరిష్కరించుకున్నట్లయితే మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. సంతానానికి వివాహాలు కుదిరే అవకాశం కూడా ఉండొచ్చు. సంకష్టాల చతుర్థి సందర్భంగా సింహరాశి వారు క్షిప్ర గణపతిని పూజించినట్లయితే తప్పక వివాద పరిష్కారాలు అవుతాయి. వాయవ్యదిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మాట తొందరతనం హెచ్చుగా కనిపిస్తూ ఉంటుంది. ఆర్థికమైనటువంటి ఆలోచన మీదే దృష్టి కొనసాగుతూ ఉంటుంది. స్వపర భేదం లేకుండా ఒకరిని ఎక్కువ ఒకరు తక్కువ చేసి మాట్లాడుతూ ఉండడం, ఆర్థికమైనటువంటి దృష్టితో వారి ఎక్కువ తక్కువని నిర్ణయించడం అనేది కొద్దిగా బాధాకరం అనిపించవచ్చు. ముఖ్యులైనటువంటి వారికి, మిత్రులకి, శ్రేయోభిలాషులకి, బంధువులకి కూడా. భార్యాభర్తల మధ్య తాత్కాలికమైనటువంటి అన్యోన్యభావం కొద్దిగా దెబ్బతినే విధంగా ఉండొచ్చు. కాబట్టి మాట్లాడే ప్రతి మాటని కూడా నిదానించి మాట్లాడడం మంచిది. ఎదుటివారిని తక్కువ చేస్తూ మాట్లాడడం ఏమాత్రమూ సరి కానే కాదు. సంకష్టాల చతుర్థి సందర్భంగా కన్యారాశి వారు ఊర్ధ్వ గణపతిని పూజించి కొబ్బరి ముక్కల్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే నూతన ఉద్యోగ ప్రాప్తి సూచన కలుగుతుంది. నివృత్తి దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 7. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే
మానసికంగా దృఢంగా ఉంటారు, శారీరకంగా ఆరోగ్యంగా ఉండగలుగుతారు. దేవతలకి సంబంధించిన మొక్కుబళ్ళు తీర్చుకోవడం, అలాగే విరాళాలు దాన ధర్మాలు ఇవ్వడం అనేటటువంటి కార్యక్రమం మీద రోజంతా దాదాపు విశ్రాంతి లేకుండా ఉండే విధానం ఉండొచ్చు. సంతానాన్ని వీరితో తీసుకువెళ్ళినటువంటి సందర్భంలో సకాల భోజనాలు, సకాల నిద్ర ఉండేలా చూసుకోవాలి. లేని పక్షంలో వారికి అనారోగ్యం ప్రాప్తించేటటువంటి అవకాశం ఉండొచ్చు. తాము సంపాదించినటువంటి ఆస్తుల్ని ఏమాత్రము స్వీయ పర్యవేక్షణలో చూసుకున్నటువంటి కారణంగా అన్యాక్రాంతమయ్యే విధానం ఉండొచ్చు. ఖచ్చితంగా పరిశీలించుకుంటూ ఉండాల్సిందే. సంకష్ట చతుర్థి సందర్భంగా తులారాశి వారి నృత్య గణపతిని పూజించి అరటి పండ్లను నైవేద్యంగా సమర్పించినట్లయితే మానసికమైన ప్రశాంతత సిద్ధిస్తుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 6. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఆదాయం చక్కగా వస్తూ ఉంటుంది. ఉద్యోగంలో వచ్చేటటువంటి ఆదాయం కంటే కూడా తాము నిర్వహించుతూ ఉండేటటువంటి వ్యాపారంలో ఆదాయమే విశేషంగా వస్తూ ఉంటుంది. ఆ కారణంగా వ్యాపారాన్ని మాత్రమే కొనసాగించి ఉద్యోగం నుండి మానివేద్దామనే ఆలోచన కలుగుతుంది. అది ఏమాత్రమూ సరి కాదు. తల్లిదండ్రుల ఆరోగ్యం గురించినటువంటి ఆందోళన తాత్కాలికంగా కలగచ్చు. అయినప్పటికీ ఏ విధమైనటువంటి ప్రాణభయం లేదు కాబట్టి పరామర్శిస్తూ ఉంటే సరిపోవచ్చు. ముఖ్యంగా కొత్తమైనటువంటి స్థిరమైన ఆస్తుల్ని కొనాలని బాగా ఆలోచిస్తారు. దానికి ప్రభుత్వ రంగ సంస్థ నుండి రుణాన్ని అపేక్షిస్తారు. కానీ రుణం వచ్చేటటువంటి అవకాశం, రుణం మంజూరు అయ్యే అవకాశం కూడా ఏమాత్రము ఉండకపోవచ్చు ఈ రాశి వారికి ఈ రోజున. సంకష్టాల చతుర్థి సందర్భంగా వృశ్చిక రాశి వారు ద్విజ గణపతిని పూజించి వెలగ పండ్లను నైవేద్యంగా సమర్పించినట్లయితే రుణాలు పూర్తిగా తొలగిపోతాయి. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మిత్రులు, బంధువులు అయినటువంటి వారి ఇళ్ళకి విందు వినోదాల నిమిత్తం దూరభార ప్రయాణాలను చేస్తూ అనవసర వ్యయాన్ని హెచ్చుగా చేస్తూ ఉంటారు. కుటుంబ సభ్యులకి ఎవ్వరికీ కూడా నచ్చనటువంటి కారణంగా ఎడముఖం పెడముఖంగా ముభావంగా ఉండే అవకాశం ఉండొచ్చు. ముఖ్యంగా తాము పనిచేసేటటువంటి సంస్థలో పైవారితో సరైనటువంటి అభిప్రాయం కలిగి సరైనటువంటి తీరులో మాట్లాడనటువంటి కారణంగా పై అధికారుల విషయంలో వీరికి సంపూర్ణమైనటువంటి వ్యతిరేకత, అలాగే వారికి కూడా వీరి పట్ల సరైనటువంటి భావము లేకపోయే పరిస్థితి ఉంది. ఉద్యోగ భద్రత కూడా ఇబ్బంది కలుగుతుంది కాబట్టి ఆచితూచి మాట్లాడడం, సరైన శైలిలో మాట్లాడడం అత్యవసరం. సంకష్టాల చతుర్థి సందర్భంగా ధనురాశి వారు పింగళ గణపతిని పూజించి దానిమ్మ పండ్లను నైవేద్యంగా సమర్పించినట్టయితే వివాహాది శుభకార్యాలు సానుకూలంగా నెరవేరుతాయి. తూర్పు దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే వ్యాపారం చేస్తూ ఉండేటటువంటి వారికి పాత వినియోగదారులందరూ కూడా మధ్యలో ఎటో వెళ్ళిపోయినప్పటికీ కూడా తిరిగి మళ్ళీ వీరిగూటికే చేరేటటువంటి కారణంగా లాభాలు అధికంగా వచ్చే అవకాశం ఉండొచ్చు. అయితే కష్టకాలంలో ఏ బంధువులు, మిత్రులు, శ్రేయోభిలాషులు ధనాన్ని ఇచ్చారో రుణరూపంగా వాళ్ళ నుండి కొద్దిగా ఒత్తిడి పెరుగుతూ ఉండొచ్చు. వాహనం మీద ప్రయాణిస్తూ ఉండేటటువంటి కాలంలో తగినటువంటి జాగ్రత్తల్ని పాటించుకోవడం అత్యవసరం. వేగాన్ని తగ్గించి ప్రయాణించడం ఎంతైనా శ్రేయస్కరం. జలం మీద ప్రయాణించేటటువంటి సందర్భంలో తగినటువంటి జాగ్రత్తల్ని అతి ముఖ్యంగా పాటించి తీరాలి. సంకష్ట చతుర్థి సందర్భంగా మకర రాశి వారు హేరంబ గణపతిని పూజించినట్లయితే, ధాన్యాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే ధైర్య సాహసాలు సొంతమై వ్యాపారం మంచి ఎదుగుదలకి నోచుకుంటుంది. వాయవ్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 8. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే అహంకార భావం గోచరిస్తూ ఉంటుంది. నూతనమైనటువంటి ఇంటిని కొనుక్కోవడం కోసం ధనాన్ని సమకూర్చుకుంటూ కనిపిస్తారు. ప్రభుత్వ రంగ సంస్థ నుండి రుణాన్ని తీసుకోవాలనేటువంటి ఆలోచన ఏమాత్రము నచ్చకపోవచ్చు కుటుంబ సభ్యులందరికీ. ఎవరెవరు ఎంతెంత సంపాదిస్తున్నది తెచ్చి దాని ద్వారా నూతన గృహాన్ని సంపాదించుకోవాలనే దృఢమైనటువంటి నిర్ణయంతో ఉంటారు. ఇంట్లో ఒకరికి మాత్రం దూర ప్రయాణం చేసి అక్కడ ఉద్యోగాన్ని సాధించుకోగలుగుతారు కాబట్టి ఆ దూర ప్రయాణం
తప్పనిసరి అవుతూ ఉంటుంది. శారీరకమైనటువంటి శ్రమ అనిపిస్తూ ఉంటుంది ఏ రోజుకు ఆ రోజు. సంకష్టహార చతుర్థి సందర్భంగా కుంభరాశి వారు వరసిద్ధి వినాయకుడిని పూజించి పంచఫలాలను నైవేద్యంగా సమర్పించినట్లయితే వ్యాపారంలో ఒడిదుడుకులు పూర్తిగా తొలగిపోతాయి. వాయువ్యదిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉంటుంది. ఆర్థికమైనటువంటి సంపాదన కూడా ఈరోజు అంతంత మాత్రంగానే ఉండే అవకాశం గోచరిస్తుంది. ముఖ్యంగా తాము సంపాదించినటువంటి ఆస్తుల విషయంలో ఇతరుల యొక్క దృష్టి మరింతగా పడేటటువంటి కారణంగా తరచూ వాటిని అమ్మవలసిందిగా ప్రార్థించడం, సూచించడం, బెదిరించడం, హెచ్చరించడం వంటి సూచనలు వచ్చే అవకాశం ఉంది. ముందుకు ముందే తగినటువంటి జాగ్రత్తలను తీసుకోవడం అత్యంత అవసరం. సంతానంలో అందరూ ఏకవాక్యత మీద ఉండేటటువంటి కారణంగాను, అన్నదమ్ములు అప్పచెల్లెళ్ళు ఒకే మాట మీద కుటుంబంలో ఉండేటువంటి కారణంగాను శత్రు దుర్భేద్యంగా ఉంటుంది వీరి కుటుంబం. సంకష్టాల చతుర్థి సందర్భంగా మీనరాశి వారు మహాగణపతిని పూజించి ఫలాలను నైవేద్యంగా సమర్పించినట్టయితే రుణాలు పూర్తిగా తొలగిపోవడమే కాకుండా వ్యాపారానికి కావలసిన పెట్టుబడులు మరింతగా వస్తాయి. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 6. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. ఈరోజు సంకటహార చతుర్థి అయినటువంటి కారణంగా గణపతి అనుగ్రహం సర్వరాశుల వారికి సంపూర్ణంగా కలగాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. ఈరోజు సంకష్టహర చతుర్థి. గణపతి అనుగ్రహం ద్వారా అన్ని రకాలైన కష్టాలు, బాధలు, సమస్యలు వీటన్నిటినీ అధిగమించటానికి గణపతి దగ్గర ఎలాంటి ప్రత్యేకమైన దీపాన్ని వెలిగించాలో, గణపతి అనుగ్రహం కోసం పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాలేంటో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. ప్రధానంగా కష్టాలు, బాధలు తొందరగా తొలగింపజేసుకోవటానికి, తీవ్రమైన కష్టాల నుంచి తొందరగా బయటపడటానికి, మనోభీష్టాలు సులభంగా నెరవేర్చుకోవటానికి సంకష్టహర చతుర్థి సందర్భంగా గణపతి దగ్గర ఒక ప్రత్యేకమైన శక్తివంతమైన దీపాన్ని వెలిగించాలి. ఆ దీపాన్ని ఎలా వెలిగించాలంటే, ముందుగా మీ గృహంలో పూజా మందిరంలో పీట మీద పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఆ పీట మీద ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని ఉంచండి. ఆ ఎరుపు రంగు వస్త్రంలో 3 గుప్పిళ్ళ బియ్యం పోయండి. ఆ బియ్యంలో కొన్ని గరిక పోచలు ఉంచండి. ఆ తర్వాత ఆ బియ్యం మీద ఒక రాగి పళ్ళెము లేదా ఇత్తడి పళ్ళెం ఏర్పాటు చేసుకోండి. ఇప్పుడు గణపతి అనుగ్రహం కోసం ప్రత్యేకమైన శక్తివంతమైన దీపాన్ని తయారు చేసుకోవాలి. ఆ దీపాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే, తడి బియ్యపు పిండి, తడి గోధుమ పిండి, తడి రాగి పిండి, అంటే బియ్యపు పిండి, గోధుమ పిండి, రాగి పిండి వీటన్నిటినీ కూడా నీళ్ళలో కలిపి ఆ మిశ్రమంలో కొద్దిగా పచ్చకర్పూరం పొడి, కొద్దిగా యాలకుల పొడి వీటిని కూడా కలిపి, ఆవు పాలు కూడా కలిపి ఒక ప్రమిదను తయారు చేసుకోవాలి. ఇలా ఒక శక్తివంతమైనటువంటి పిండి దీపాన్ని తయారు చేసుకోవాలి. అలా తయారు చేసుకున్నటువంటి పిండి దీపాన్ని మీరు ఏర్పాటు చేసుకున్నటువంటి రాగి పళ్ళెము లేదా ఇత్తడి పళ్ళెంలో మళ్ళీ బియ్యం పోసి ఆ బియ్యం మీద ఉంచాలి. దానిలో కొబ్బరి నూనె పోసి కుంభవత్తులు, పువ్వొత్తులు 2 వేసి దీపాన్ని వెలిగించాలి. ఇదే అన్ని సమస్యలు, కష్టాలు, బాధలు వీటన్నిటినీ పోగొట్టేటటువంటి శక్తివంతమైన సంకష్టహర చతుర్థి దీపం. ఇలా దీపాన్ని వెలిగించుకొని గణపతిని ఎరుపు రంగు పుష్పాలతో పూజిస్తూ గణపతి అష్టోత్తరం పఠించడం, లేదా గం క్షిప్రప్రసాదనాయ నమః, వక్రతుండాయ హుం ఈ 2 మంత్రాలు 21 సార్లు పఠించడం, గణపతికి తెలుపు రంగులో ఉన్నటువంటి పదార్థాలు, ఉండ్రాళ్ళు లాంటివి నైవేద్యంగా సమర్పించడం ద్వారా గణపతి అనుగ్రహం కలిగి అన్ని కష్టాల నుంచి బయటపడవచ్చు, మనోభీష్టాలు సులభంగా నెరవేర్చుకోవచ్చు. ఈ శక్తివంతమైనటువంటి దీపం కొండెక్కిన తర్వాత ఆ దీపాన్ని ఎవరు తొక్కని చోట చెట్టు మొదట్లో వేయాలి. అలాగే ఈ ప్రత్యేకమైన దీపాన్ని సంకష్టహర చతుర్థి రోజు సాయంకాలం పూట చంద్ర దర్శనం తర్వాత వెలిగిస్తే ఇంకా అద్భుత ఫలితాలు కలుగుతాయి. ఈ దీపం వెలిగించాక చంద్రుడికి కూడా అర్ఘ్యం ఇవ్వండి. ఒక రాగి పాత్రలో లేదా ఇత్తడి పాత్రలో నీళ్లు తీసుకొని ఆ నీళ్లల్లో
తెల్లటి పుష్పాలు, అక్షింతలు, కొద్దిగా ఆవు పాలు కలిపి ఆ నీటితో చంద్రుడికి కూడా అర్ఘ్యం ఇవ్వండి. గణపతి దగ్గర దీపం పెట్టడం, చంద్రుడికి అర్ఘ్యం ఇవ్వటం ద్వారా అద్భుతమైన ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. ఈ విధి విధానం పాటించండి. గణపతి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రులు కండి. అలాగే ఎవరైనా సరే చేస్తున్న వృత్తిలో శ్రమకు తగిన ఫలితం తొందరగా రావాలంటే, కష్టానికి తగిన ప్రతిఫలం తొందరగా అందిపుచ్చుకోవాలంటే ఎలాంటి శక్తివంతమైన సులభమైన విధి విధానాలు పాటించాలో రేపటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.